రాజీవ్ కనకాల అద్భుతమైన నటుడు, యాక్టర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్. అలాగే సుమ, ఈటీవీ యాంకర్ సుమ, వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ యాంకర్. వీళ్ళ కొడుకు మొగిలి సినిమాతో ఇప్పుడు థియేటర్లో సందడి చేస్తున్నాడు. ఈ సినిమా ఒక సంచలనం క్రియేట్ చేస్తుంది. దీనికి కారణం బండి సరోజ్ కుమార్ అనే యాక్టర్ ఈ సినిమాలో యాంటీ రోల్ చేశాడు. సందీప్ రాజ్ కలర్ ఫోటో డైరెక్టర్, అతని డైరెక్షన్లో వచ్చిన మరో సినిమాని ఈ మొగ్లీ. అయితే ఈ సినిమాలో యాంటీ రోల్ చేసిన బండి సరోజ్ గురించి ఇప్పుడు టాప్ ఆఫ్ ది టౌన్గా యాక్ట్ చేసిన బండి సరోజ్ గురించి ఇప్పుడు అంతా టాపిక్. ఎందుకంటే ఈ బండి సరోజ్ గురించి ఒక వన్ ఆఫ్ ది ఫ్యాన్ ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్ అతనికి ఉందంటే అతని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అసలు ఎవరు ఈ బండి సరోజ్ కుమారు, ఎందుకు ఇంత చాలామంది అతని గురించి మాట్లాడే విధంగా అతను హైప్ క్రియేట్ చేసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. అసలు ఎవరు ఈ బండి సరోజ్ కుమారు, ఎందుకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఇతని గురించి ఏంటి ప్రత్యేకత అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక సినిమా మీద పిచ్చితో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో కథలు రాసుకుని చాలామంది డైరెక్టర్లని కలిసి లేదా అతనే యాక్టర్ వాళ్ళని ఉద్దేశంతో, హీరో వాళ్ళ ఉద్దేశంతో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఇతనికి అదృష్టం కలిసి రాలేదు. అలాగే తమిళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సహజ నటుడు సూర్య లాంటి హీరో కథ చెప్పినా అది పట్టలేకపోవడంతో పోర్కలం అనే సినిమాతో తమిళ ఇండస్ట్రీలోనే ఒక సినిమా డైరెక్ట్ చేశాడు. ఆ సినిమాకి హీరో కిషోర్. అతన్ని చాలా సినిమాల్లో మనం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా చాలా సినిమాలను చూసాం. అయితే ఆ తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలో తెలుగు హీరోలకి చాలామంది కథలు చెప్పిన, గోపీచంద్ లాంటి హీరోలకి కథలు చెప్పిన అవన్నీ కూడా పట్టాలెక్కలేదు. అయితే ఆ తర్వాత ఇతనే డైరెక్టర్గా మారి, యాక్టర్గా మారి తనే స్వయంగా సినిమాలు నిర్మించుకుని కథ మాది వెల మీది అనే కాన్సెప్ట్తో యూట్యూబ్లో సినిమాలు రిలీజ్ చేసిన ఏకైక వ్యక్తి బండి సరోజ్ కుమార్. ఇతని సినిమాలు చూస్తే మనకు యూట్యూబ్లో ఒక బోల్డ్ కంటెంట్ అయినా ఇది వాస్తవం, రియల్ లైఫ్లో జరిగే విధంగా తన సినిమాని తీయటం, అతని నటనకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. బండి సరోజ్ కుమార్ లాస్ట్ ఇయర్ అతని నుంచి వచ్చిన సినిమా పరాక్రమం. యూట్యూబ్లో మాంగళ్యం, నిర్బంధం 1, నిర్బంధం 2 లాంటి, సూర్యాస్తం లాంటి సినిమాలు యూట్యూబ్లో సంచలనం క్రియేట్ చేశాయి. అలాగే ఒక పర్టికులర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న హీరో బండి సరోజ్ కుమార్. అతను ఇప్పుడు మరి ఎలా ఒప్పించాడో ఈ సందీప్ రాజుని అతను యాంటీ విలన్ అన్న కంటే యాంటీ హీరో అన్న పేరు నేమ్ క్రియేట్ చేసుకున్నాడు. అతను మాట్లాడే విధానం, అతను యాక్టింగ్, ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అతని ఫ్యాన్ బేస్ వల్లే సినిమాకి ఈ మాత్రం అయిపోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమాలో అతని నటన చూస్తే ఒక లెవెల్కి తీసుకెళ్ళింది. సినిమా మొత్తం వేరే లెవెల్కి సెకండ్ హాఫ్లో తీసుకెళ్ళిందంటే కేవలం బండి సరోజ్ కుమార్ నటనని చెప్పాలి. ఇతను నటనకు గాను, అతని పెర్ఫార్మెన్స్ గాను ఈ సినిమా కలెక్షన్ రేంజ్ కానీ, హిట్ టాక్ కానీ వచ్చిందంటే కేవలం బండి సరోజ్ కుమారే. ఎంతోమంది కథలు చెప్పినా అదృష్టం కలిసి రాక సినిమా ఇండస్ట్రీలో తన పరిశ్రమ, తన టాలెంట్ తనే గుర్తించి మ్యూజిక్ డైరెక్టర్గా, యాక్టర్గా, నటుడిగా ఇలాంటి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి స్వయంగా సినిమాలు నిర్మిస్తూ రిలీజ్ చేసుకుంటూ ఈ టైప్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు బండి సరోజ్ కుమార్. అతని సినిమాలు చూస్తే అతని నటనకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇలాంటి బండి సరోజ్ కుమార్ని ఎంకరేజ్ చేస్తూ యాంటీ హీరోగా పరిచయం చేశాడు సందీప్ రాజ్. కలర్ ఫోటోతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో, నేషనల్ అవార్డు తీసుకున్నాడో సందీప్ రాజ్. అతని నుంచి వచ్చిన మొగిలి సినిమా ఇప్పుడు హిట్ టాక్ సొంతం చేసుకుని థియేటర్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. యూత్ని మరింత ఆకట్టుకుంటూ బండి సరోజ్ కుమార్ లాంటి యాక్టర్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అవ్వడం ఈ సినిమాకి మరో ప్లస్ అని చెప్పాలి. ఎస్జే సూర్య తమిళ నటుడిని తెలుగులో విలన్గా చాలా సినిమాల్లో యాక్ట్ చేస్తున్న ఆ ప్లేస్లో బండి సరోజ్ కుమార్ని 100% యూటిలైజ్ చేయొచ్చు. ఇతని నుంచి మంచి కథలో మంచి నటన రాబట్టొచ్చని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ దీంట్లో మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇలాంటి బండి సరోజ్ కుమార్ లాంటి యాక్టర్లని, డైరెక్టర్ని, ఒక సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇతనే చేశాడు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే తెలుగు సినిమాకి మరింత కథలు, మరింత
హిట్లు సినిమా ఇండస్ట్రీకి దొరుకుతాయి. అలాగే చాలా మందికి జీవనోపాధి కూడా లభిస్తుంది. అలాగే చాలా మంది హీరోలకి ఇతని నుంచి మంచి హిట్లు పడే అవకాశం ఉంది. ఇలాంటి బండి సరోజ్ కుమార్ని తెలుగు సినిమా ఇండస్ట్రీ గుర్తించి అవకాశాలు ఇస్తే మరింత టాలెంట్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. ఇలాంటి బండి సరోజ్ కుమార్ లాంటి నటుడి నుంచి 100% యాక్టింగ్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ప్లస్ అవుతుంది తప్ప మైనస్ అవ్వదు. సో ఇలాంటి బండి సరోజ్ కుమార్ లాంటి సినిమాలు యూట్యూబ్లో చాలా ఉన్నాయి. మాంగళ్యం అనే సినిమా అయితే మరింత ఒక రేంజ్కి తీసుకెళ్ళిందని చెప్పాలి. అతని నటనని, అతని ప్రతిభని, ఆ సినిమాలో చూసిన బోల్డ్ కంటెంట్ నిజ జీవితంలో జరుగుతుంది, నిజమే కదా అనే ఫీల్ క్రియేట్ అవుతుంది. ఇలాంటి బండి సరోజ్ కుమార్ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతైనా ఉంది. ఎంతోమంది యంగ్ హీరోలు డైరెక్టర్లు వస్తున్న టైంలో ఇలాంటి డైరెక్టర్కి అవకాశం ఇస్తే చాలామంది యంగ్ హీరోలకి మంచి హిట్లు పడే అవకాశం ఉంది.